హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, లక్నో వేదిక లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ కింగ్స్ 11 పంజాబ్ మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచి కింగ్స్ 11 పంజాబ్ బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ ఓవర్లోనే ఒక వికెట్ పడింది. ఎవరిది? మిచెల్ మార్ష్ అన్నా కదా, మిచెల్ మార్ష్ పడారు. మిచెల్ మార్ష్ అయిపోయిన తర్వాత వెంటనే బ్యాక్ టు వికెట్, ఇంకో వికెట్ పడింది. వెంటనే అతని పేరు మక్రమ్ పడ్డాడు. మక్రమ్ పోయిన తర్వాత రిషబ్ పంత్ పోయాడు. ఓవరాల్గా టాప్ ఆర్డర్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. మ్యాచ్ ఏం లేకనే పోయింది. అయితే తర్వాత నికోలస్ పురాను, బధోని కలిసి మ్యాచ్ని బిల్డ్ చేయడానికి చూస్తున్నారు. స్లోగా ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తున్నారు. నికోలస్ పురాన్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఒక ఫోర్ ఏమో కొట్టాడు, 6 కూడా కొట్టాడు. బధోని కూడా బ్లాక్గా ఫ్లిప్ చేసి 6 కొట్టాడు. అయితే మ్యాక్స్వెల్కి వికెట్లు పడడం అయింది. మ్యాక్స్వెల్ బౌలరో బ్యాట్స్మెన్ అర్థం కాకుండా ఈ సీజన్లో, ఎందుకంటే బౌలింగ్ చేసే దగ్గరేమో బౌలింగ్ చేస్తున్నాడు కానీ బ్యాటింగ్ అయితే అసలు చేయట్లే. బ్యాటింగ్ ఏమో కొన్ని టీంలు తప్ప అన్ని టీంలు బ్యాటింగ్ చేస్తున్నాడు. ఎందుకు? వచ్చిన వెంటనే అవుట్ అయ్యి వెళ్ళిపోవడం. సో తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మనం ఫస్ట్ 10 ఓవర్లో ఇది కింగ్స్ 11 పంజాబ్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే, కింగ్స్ 11 పంజాబ్ మంచిగానే బౌలింగ్ చేసింది. ఎకానమీ బాగానే మెయింటైన్ చేస్తుంది. స్లో రన్ రేట్ చాలా తక్కువ. ఏంటంటే 9 ఓవర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి 61 for 3. అంటే ఇంతకుముందు హైదరాబాద్ మీద నికోలస్ పురాన్ కొట్టిన కొట్టుడు చూస్తుంటే, ఇప్పుడు ఈ పిచ్ మీద చూస్తుంటే చాలా కష్టం. ఎందుకంటే ఈ లక్నో పిచ్చెస్లోనే చాలా లో స్కోరింగ్ రేట్ నమోదు అవుతూ ఉంటుంది ప్రతి ఐపీఎల్లో. సో ఇక్కడ వీళ్ళు ఎంత స్కోర్ చేస్తారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇక్కడ హయ్యర్ స్కోర్ ఈజ్ 183 అంట. సో ఆ 183 ఈరోజు దాడతారా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఫస్ట్ 10 ఓవర్లోనే ఇంత స్లో రన్ రేట్ ఉంటే నెక్స్ట్ 10 ఓవర్లో ఎలా పిక్ చేసుకుంటారు. ఎందుకంటే పిచ్ ఇంకా హోల్డ్ అవుతుంది కాబట్టి వికెట్లు తొందరగా గ్రాప్ చేసుకునే ఛాన్సెస్ ఉంది కింగ్స్ 11 పంజాబ్ వాళ్ళకి. సో దాన్ని బట్టి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, కింగ్స్ 11 పంజాబ్ ఎంతవరకు వీళ్ళు ఎన్ని రన్స్కి రిస్ట్రిక్ట్ చేస్తుంది అని చూద్దాం. ఎంతవరకు రిస్ట్రిక్ట్ చేస్తుంది అదే ఎంతవరకు రిస్ట్రిక్ట్ చేసి వీళ్ళ బౌలింగ్ ఎంత పవర్ ఉందనేది మనకి ఈరోజు తెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో కింగ్స్ 11 పంజాబ్ బౌలింగ్ చూస్తే వికెట్లో రికార్డ్ ఇంటర్వెల్ తీసినా కూడా హై స్కోరింగ్ మ్యాచ్ అయిపోయింది. తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చి ఇంపాక్ట్ వల్ల మ్యాచ్ని కొంచెం బ్యాట్కి లాగాడు, లేకపోతే ఇబ్బంది అయ్యేది. నికోలస్ పురాను 10th ఓవర్లో విజ్వేసింగ్ చాహల్ బౌలింగ్లో 2 4లు 1 6 కొట్టున్నాడు ఆల్రెడీ. తర్వాత ఈ ఓవర్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఎంత స్కోర్ చేస్తాడనేది కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు దాకా మంచిగా బౌలింగ్ పడింది, రన్ రేట్ కొంచెం స్లోగా ఉందనుకున్న టైంలో 10th ఓవర్లో చాహల్ బౌలింగ్లో నికోలస్ పురాన్ మామూలుగా కొట్టలేదు. 2 4లు 1 6 కొట్టాడు. ఇంకా 2 బాల్ మిగిలి ఉన్నాయి. ఆ బాల్ ఎలా ఉతుకుతాడు అనేది కూడా మనకి మ్యాటరే కదా. ఇంతవరకు జరిగిన మ్యాచ్లో ఓవరాల్గా చాహల్ వేసిన ఓవరే చాలా ఎక్స్పెన్సివ్ ఓవర్గా నమోదవుతుంది. అంటే 10th ఓవర్లో ఎంత ఎక్స్పెన్సివ్గా అవుతుంది అనేది. అయితే 10 ఓవర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి లక్నో సూపర్ జైంట్స్ 76 for 3, బధోని 11 runs, పురాన్ 33 runs, 7.6 ఎకానమీతో బౌలింగ్ చేశారు. ఏంటంటే లాస్ట్ ఓవర్ వరకు 9th ఓవర్ వరకు 61 for 3 ఉండే. తర్వాత ఈ ఓవర్లో విజ్వేందర్ చాహల్ వేసిన ఓవర్ చాలా ఎక్స్పెన్సివ్ అయ్యింది, 15 runs వచ్చింది. అంటే పోల్చుకుంటే ఫస్ట్ 9 ఓవర్స్తో పోల్చుకుంటే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఓవర్లానే అనిపిస్తుంది. ఎంత లో రన్ రేట్ మెయిన్ చేసినా కూడా ఒక్క ఓవర్ మ్యాచ్ మొత్తాన్ని మారుస్తుందండి. ఎగ్జాంపుల్ చాహల్ ఓవరే. అయితే బ్యాటింగ్లో పురాన్ కూడా ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వరకు 33 runs కొట్టాడు. నెక్స్ట్ ఎంత కొడతాడు? పురాన్ ఇంపాక్ట్గా క్రియేట్ చేస్తాడా, లేకపోతే తొందరగా అవుట్ అవుతాడా? అయితే ఇప్పుడు లక్నో సూపర్ జైంట్స్ ఎక్కువ స్కోర్ చేయాలంటే మినిమం ఇదేంటి పురాన్ 14 to 15 ఓవర్స్ దాకా ఉంటే ఆ స్కోర్ 140 దాకా తీసుకెళ్తే తర్వాత 180 రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దాన్ని బట్టి ఏంటంటే నెక్స్ట్ బ్యాటింగ్ చేసే పంజాబ్కి కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అయ్యేది. ఎందుకంటే ఆ పిచ్లో అంత స్కోర్ చేయడం చాలా కష్టం. లాస్ట్ మ్యాచ్ల్లో చూస్తుంటే 139, 140, 159 కూడా చేయక టీంలు చేతులు ఇచ్చిన సిచ్యువేషన్ కూడా ఉన్నాయి. సో ఆ సిచ్యువేషన్ ఈ మ్యాచ్లో రావచ్చా లేదా అని తెలియాలి. పంజాబ్ బ్యాటింగ్ కూడా బాగుంది. వాళ్ళు ఎలా కంబ్యాక్ ఇస్తారో ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం నెక్స్ట్ 10 ఓవర్స్లో. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.